హాయ్ గైస్, ఇప్పుడే అయితే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన. లోపల కొంచెం కొంచెం భయం అవుతుంది. కొంచెం ఇంకా లేరా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పటికైతే నేను మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేసేసుకున్నా. మా ఆఫీస్ వాళ్ళు అయితే ఇచ్చేది ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేసి ఈ జర్నీకే యూజ్ చేసిన బట్టలు అయితే పెట్టుకున్నా. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇంకో బ్యాగ్ అనుకున్నా. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్ బ్యాగ్, ఇది మా ఫ్రెండ్ బ్యాగ్. నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్ళినా. వాళ్ళని అడిగి మా ఫ్రెండ్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇచ్చేద్దాం అనుకుంటేనే 2 years అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాలి. ఈసారి కూడా నేను నిజం బ్యాగ్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమైంది అమ్మన్నది ఊకే దీన్ని ఇట్లా పట్టుకొని మోస్తావు, ఆ బ్యాగ్ అయితే డైరెక్ట్ ఇక్కడ వేసుకొని తిరగవచ్చు కదా. లాస్ట్ టైం అయితే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటి కాకపోతే ఇంకోటి వేసుకుంటుండే, నువ్వు ఎట్లా మోయకపోతుండే. ఇప్పుడైతే నువ్వే వచ్చినట్టు నీ ఇష్టం రా అన్నది. ఈ బ్యాగ్ డ్రాప్ చేసి ఆ బ్యాగ్ తీసుకెళ్తాను. ఇప్పుడు టైం మార్నింగ్ 6:30 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 9 o'clock 9:25 ఉంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. ఆల్రెడీ చందు మా ఫ్రెండ్ అని కాల్ చేసిన, వచ్చి పికప్ చేసుకుంటావారా, నిన్న నైట్ కాల్ చేసేవాడు. ఏమన్నాడు, ఆమామ వచ్చేస్తా, నీకంటే ఎక్కువనారా, అదారా ఇదారా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసిన, ఫోన్ లేపుతాడు. ఏమనాలి రాయన్, అరే చూసినావారా వీడియో. నా దోస్తు కూడా హ్యాండ్ ఇచ్చినట్టు ర్యాపిడో అన్న అయితే హ్యాండ్ ఇవ్వలేదు. కరెక్ట్ టైంకి వచ్చిండు, కరెక్ట్ టైంకి తిప్పేసిండు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, అప్పుడప్పుడు ఫ్రెండ్ వద్దు, ర్యాపిడో ముద్దు. ఈ లాంగ్ వీకెండ్ ఏం వీకెండ్ కానీ ఇక్కడ జనాలు మాత్రం పిచ్చగా ఉన్నారు. అసలు ఏం జనాలు రా బాబు, స్టేషన్ మొత్తం నిండిపోయింది ఇక్కడ. నాకు లోపలికి వెళ్ళంగానే ఈ అన్న పరిచయం అయ్యిండు. ఆ అన్న కూడా మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. 18-wheeler లారీ డ్రైవర్ అంట. కాకపోతే ఈ అన్న జనరల్లో పోతున్నట్టు ఇక్కడ నుండి కాశీకి. గ్రేట్ కదా. లోపలైతే పిచ్చి జనాలు ఉన్నారు. అంత జనాల్లో నాకు సఫికేషన్ అయిపోయి బయటకి అయితే వచ్చేసినారు. హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసు. నా జీవితంలో ఇప్పటివరకు అయితే నేను ఏసీ కోచ్ ఎక్కలేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ నార్మల్ స్లీపర్ కోచ్ వెళ్ళాను. 3 tier ఏసీలో కూడా వెళ్ళలేదు. అయితే ఫస్ట్ టైం ఏదైతే ఇప్పుడు నేను 2 tier ఏసీలో వెళ్తున్నానో, ఆ 2 tier ఏసీ నేను ఇప్పుడు ఒక్కొక్కరితో షేర్ చేసుకోవాలి. ఆ ఒక్కరు ఎవరు అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది ఎవరు అనేది. ఏమో మరి నేను కూడా సూర్య సన్ ఆఫ్ కృష్ణలో సూర్యలాగా నాలోనే పొంగేను ఆడొచ్చేమో. చూద్దాం ఎవరు వస్తారో మనకు కూడా. మన కోచ్ అయితే ఇదే. చూద్దాం లోపలిపై ఎవరుంటారో నాతో తోడు. కానీ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. సోలోగా వేయడానికి ఇంకేం కావాలి చెప్పండి. ఇంత మంచి బెడ్, ఇంత మంచి ప్రైవేట్ స్పేస్, సెట్, పక్కకి చార్జర్ పోర్టు. ఎట్లా సినిమాలు డౌన్లోడ్ చేసుకొని వచ్చిన, సినిమాలు చూసుకుంటా పడుకుంటే ఇంకా థ్రిల్ అయ్యి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. ఒక దగ్గర ఆగింది ట్రైన్. అయితే కిందికి దిగిరు అందరు, కొంచెం టైంపాస్ చేస్తారు. యాక్చువల్గా ఇది ఒక స్టోరీ అయింది మా కోచ్లో కాదు, పక్క కోచ్లో, జనరల్ స్లీపర్ కోచ్లో. ఏమైందంటే ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ ఎట్లా నార్మల్గా బయటకి ఇట్లా నిలబడితే ఆ మెట్లో నుంచి చైన్ గుంజుకొని వెళ్ళిపోయినట్ట. అది గోల్డ్ చైన్ అంట. దగ్గర ఒక 5-6 తులాలు ఉంటుంది అంతది. నాకు ఏమనిపించిందంటే, మీరు కనుక ఎప్పుడైనా ట్రావెలింగ్కి వస్తే బాడీ మీద ఉన్న జ్యువెలరీ ఏదైతే ఉందో, గోల్డ్ కానీ, ఉంగరాలు కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ అన్నీ ఇంట్లో పెట్టుకుని రండి. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రశాంతంగా జర్నీ ఎంజాయ్ చేయాలి అని అంటే కూడా మీరు అవన్నీ వేసుకొని వస్తే ఎందుకు ఎంజాయ్ చేస్తారు? పండుకున్న భయమే, నించున్న భయమే, నిలబడ్డ భయమే, ఎవడెత్తుకుపోతాడు, ఏం చేస్తాడు అనేది ఒక భయం ఉంటుంది ఫస్ట్ థింగ్. అవన్నీ వదిలిపెట్టేసేయాలి. ట్రిప్కి వచ్చినప్పుడు ఎప్పుడు చూస్తాడు మనల్ని, అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కొత్తోడే ఉంటాడు. వదిలేస్తే ట్రిప్ని ఎంజాయ్ చేస్తాం. ఇంకొక కోట్ నేను ఎక్కడో చదివినో లేకపోతే చూసినో నాకు గుర్తు రావట్లేదు, కానీ ప్రపంచాన్ని నువ్వు చూడాలి, నిన్ను ప్రపంచం చూడదు. నేను ఇట్లా రెడీ అయినా అట్లా రెడీ అయినా నన్ను చూడు అంటే ప్రపంచం ఎప్పుడు నేను చూడదు. నువ్వు ప్రపంచాన్ని చూడాలి. ఇది ఒక్కటి నాకు అర్థమైంది అనుకో. మార్నింగ్ ఆకలి అవుతుంది. మనకి రైల్వే స్టేషన్లో ఏదో వచ్చిండ్రు పూరి సబ్జీ అని. 50 రూపీస్ తీసుకుండు. గనమే ఉంది. ఇంకొంచెం సబ్జీ అన్నాడు, పంపించండు. ఎవడరా దీన్ని పూరి అన్నది? పూరి కాదు, పరోటా. పరోటా పోయి పూరి అని చెప్పి పంపుతున్నట్టు తినాలి కాబట్టి తప్పదు. ఆకలి అవుతుంది. ఇది చూడు,
అమ్మా ఎంత గట్టి కొడుతారు. ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయినాం మన డెస్టినేషన్ కి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలా స్టేషన్ కూడా గుడి స్ట్రక్చర్ లోనే ఉంది కదండి. నెక్స్ట్ కూడా అయితే మనం మన స్టేషన్ బయటకి అయితే వచ్చాము. స్టేషన్ బయటనే మనం అడిగినాం అనుకో ఆటో ఉన్ని 200, 300, 400 అంటాడు జస్ట్ 3 కిలోమీటర్స్. మనం ఫస్ట్ వెళ్ళేది సైకిల్ బాబా ఆశ్రమానికి. మొత్తం మన తెలుగు వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ. అక్కడికి వెళ్దాం, ఫస్ట్ చూద్దాం అసలు మన ఆటో ఎంత ఉంటాడో చూసి మీకు చెప్తున్నాను. ఎవరిని అడిగినా 100 రూపీస్, 150, 200 అంటారు ఆటో వాళ్ళు. ఇక ఎవరిని అడిగినా కూడా అంతే రేట్ చెప్తారు. ఈ కొడుకులు అసలు తగ్గలేరు, సీజన్ కదా. నాకు 100 రూపీస్ ఇచ్చాయన్నా, నేను తీసుకెళ్తా, నేను అక్కడికి దింపేస్తాను. నాకు వాళ్ళకి ఇవ్వడం కంటే నాకు ఇవ్వడం చాలా బెటర్ అని. ఫైనల్గా అయితే స్ట్రీట్స్ ఆఫ్ వారణాసి వచ్చేసినాము. చెప్పినాక మీకు ఆల్రెడీ ఆటోలో పోకుండా రిక్షాలో పోతున్నా. రిక్షాలో ఎందుకు వెళ్తున్నాను అంటే వాళ్ళకి 100 రూపీస్, 150 రూపీస్ ఇచ్చే బదులు పాపం వీళ్ళు రోజంతా కష్టపడుతున్నారు, వీళ్ళకి ఇవ్వడం చాలా బెటర్ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఆటోలో బైక్లో అంత తొందరగా పోయి పెద్ద పీకేది కూడా ఏం లేదు. మనం పోయేది ఆఫీస్కి కాదు, మెల్లగా పోదాం, మెల్లగా చూసుకుంటూ పోదాం, ప్రతి ఒక్క స్ట్రీట్ చూసుకుంటూ పోదాం, ప్రతి ఒక్క మనిషిని చూసుకుంటూ పోదాం అని చెప్తే అక్కడ అన్ని ఆటోలున్నా కూడా ఒకటే రిక్షా ఉంది. ఆ రిక్షా ఎత్తుకొని మరి నేను వెళ్ళి ఆయన దగ్గర పోయి మాట్లాడి సైకిల్ బాబా ఆశ్రమానికి. నేనైతే ఈ సైకిల్ స్వామి సత్రం ధర్మశాల అని యూట్యూబ్లో చూసి వచ్చా. యూట్యూబ్ చాలా పెద్ద మోసం చేసింది. వాడు చాలా మంది చెప్పారు ఇది చాలా బెస్ట్ అని చెప్పి. ఇక్కడికి వస్తే మాత్రం అది అమ్మ ఆగ్రా బాబు, ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళు ఏమంటున్నారు, ఒక్క రూమ్ 1200, 1300 రూపీస్ అంట. బయట ఉయ్యోలు కూడా లేవు అంతా వీళ్ళు అంటున్నారు. కానీ మనకి లక్కీగా నేను లోపలికి వచ్చేసరికి మన తెలుగు వాళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు. వీళ్ళు హాయ్ బ్రో, ఈ పేరు బ్రో? ప్రసన్న కుమార్, అరవింద్. ఓకే, మనకైతే వీళ్ళు పరిచయం అయ్యారు. ఇట్లా చేసి అయితే మేము ముగ్గురం కలిసి ఒక షేరింగ్ రూమ్ తీసుకున్నాం. మాకైతే ఈ రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ అయితే మేము ముగ్గురం షేర్ చేసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 800 చెప్పారు. ఇంకా ఎట్లా మన వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు కాబట్టి నేను కూడా షేర్ చేసుకుందాం వచ్చేసిన. ప్రపంచం చాలా చిన్నదని చెప్పడానికి ఇది ఒక రీజన్. ఎందుకంటే మన ఇద్దరు కూడా మన బోడుపల్లినంట, ఉప్పల్ బోడుపల్లి నుంచి వచ్చారు. మనకి ఇక్కడ ఫుడ్ అయితే ఉందని అంటారు. ఫుడ్ చూద్దాం ఇక్కడ ఉందో. తినడానికైతే వచ్చేసాము. ఫుడ్ అయితే బాగానే పెట్టారు. అన్నము, పచ్చడ, హల్వా, ఆలు. మన వాళ్ళతో తినేస్తున్నా. బాయ్స్ ఫ్రెండ్షిప్ ఈజీగా ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత ఈజీ ఉంటుందని తెలియదు. ఇప్పుడే రూమ్లో ఫ్రెష్ అయిపోయి కాలభైరవ టెంపుల్కి స్టార్ట్ అయినాం. కాలభైరవ టెంపుల్ ఏంటంటే లైక్ కాశీకి వస్తే ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవ టెంపుల్. కాలభైరవ టెంపుల్లో దర్శనం చేసుకోకుండా నువ్వు ఏదో కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకోకుండా మనం వేరే ఏ గుడికి వెళ్ళినా కూడా చెల్లదంట. కాశీ మన చెల్లదని తెలుసు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యింది. మనకి కాశీలో ఏ గోడల మీద చూసినా కానీ ఇట్లాంటి పెయింటింగ్స్ మాత్రం ఉంటాయి. మేము ఒక 3 కిలోమీటర్స్ కాశీ టెంపుల్కి వెళ్ళడానికి దగ్గర ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అవుతుంది. మేము ఇంకా కదలలే అంటే ఆటోలోనే ఉన్నాం. కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. చూపిస్తున్నాయండి. హాయ్ అమ్మ, ఆ గదిలో మనుషులు నడవడానికి లేవరా నాయన అంటే పెద్ద పెద్ద కార్లు తీసుకురేళ్ళు. నడుచుకున్నామైనా చాలా బెటర్ అని తొందరగా వెళ్ళిపోతుండే. చూడ ఎంత లైన్ ఉంది. ఒక్కొక్కరు డ్రైవర్లు పండుకుంటారు అవుతున్నా. మీరు కనుక కాశీకి వస్తే ఒక చిన్న టిప్ చెప్తా. ఏంటంటే వచ్చేటప్పుడు మాత్రం ఒక ప్యాకెట్ దూది పెట్టుకోరి. వినిపిస్తుందా? చలికి కాదు, చివరలో హారన్లకి ఏం హారన్ కొడతారు తెలుసా? చచ్చిపోవాలి హారన్లకి. ఇదే హారన్ మన హైదరాబాద్లో కొడితే మాత్రం మామూలుగా ఉండదు. ఆయనకి టెంపుల్ అగో అంటేనే ఉన్న హారం అగో అసలు ఘోరంగా హారంలో. హలో ఇది
ఇది పరిస్థితి. ఇక మనోడు ఎవడో ఇక్కడ పార్క్ వేసిపోయాడు కొత్త కారు. ఇట్టుంది పరిస్థితి ఇక్కడ. ఇదైతే కాలభైరవం టెంపుల్ ఎంట్రన్స్. ఇంతసేపు ట్రాఫిక్ లో ఉన్నా కూడా నాకు అంత చిరాకు లేవలే, కానీ ఆ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కొడుతున్నాడు హారన్లు. ఆ హారన్ లకి మీకు మెంటలకి పోతుంది, అంత ఘోరంగా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లైన్ ఎంత ఉందంటే అక్కడ రాకుండా లైన్. ఫస్ట్ ఎందుకు ఉందంటే ఫస్ట్ మనం శివుని దర్శనం చేసుకునే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలి, లేకపోతే ఆ దర్శనానికి వాల్యూ ఉండదు అనమాట. ఈ రష్ ఇంకా చాలా తక్కువ రష్ అంట. సండే రోజు యాక్చువల్ రష్ చూస్తారంట. మనం ఇక్కడ షాపులు చూసిరా మొత్తం సెల్లర్లలో పెడుతురు. మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసాం మృత్యుంజయ టెంపుల్ కి. ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే లోపల కనుక చూపిస్తాం ఈ స్పెషాలిటీ అనేది. అరే తుప్పా చదవా. భైరవ టెంపుల్ అయిపోయిన తర్వాత మనం వచ్చింది ఏ టెంపుల్ కి. ఫైనల్ గా ఈ గుడికున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బావి లోపల మనకి 12 నదులు ఉంటాయి కదా, గంగా, యమున, సరస్వతి ఇలాంటి నదులన్నీ 12 నదులు ఒకటే దగ్గర ఊరుతాయంట. ఈ బావిలో ఉన్న నీళ్ళు కనుక తాగితే మనకున్న హెల్త్ ఇష్యూస్ లైక్ బీపీ, షుగర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి పోతాయని నమ్మకం అన్నమాట. ఇక్కడ ఈ బావిలో నీళ్లు అంత పవిత్రమైనవి అని అంటున్నారు. మీకు చూపిస్తాను దగ్గర నుండి ఎట్లుందా అనేది. అదన్నమాట బావి. అది వాటర్ కనిపిస్తూనే లేదు, అట్లా తోడి మనకి ఇస్తాడు అనమాట. ఏం పెట్టావురా ఈ నేల్లో. అక్కడ నుండి అయితే డైరెక్ట్ మనం మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కొంచెం విజువల్స్ కొంచెం ఘోరంగా ఉంటాయి, కొంచెం పిల్లలు ఉంటే దూరం పెట్టేసండి వీడియోకి. ఇది జస్ట్ శాంపుల్ వీడియో మాత్రమే. మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం మణికర్ణిక ఘాట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఎలా వెళ్ళాలి, ఏంది కథ అనేది మొత్తం క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు స్టే ట్యూన్. వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని నేను అడగను. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. ఎంజాయ్ పండుగ.